దాదు అని చెప్పింది వాడే అన్న. చంపేయండిరా. ఒరే నేనో కాదో చెక్ చేసుకోండిరా. ఆ దాదు నేనే చంపానని వీళ్ళు క్లారిటీ వచ్చేసింది. నేను మాత్రం కన్ఫ్యూజన్లో క్యారీ అవుతున్నా. దాదు నన్ను చంపినవా అని కనిపించమన్నా. ఎక్కడ్రా? ఎక్కడా ఎక్కడా? ఇంకా దగ్గర ఫాలో చేసామన్నా. తప్పించుకున్నాడన్నా. వెతకండ్రా. హలో సార్, రావత్ మనుషులు ఆదిత్యని చంపడానికి ట్రై చేశారు సార్. వాట్? అవును సార్, ఆదిత్య కూడా వాళ్ళని చూడగానే తప్పించుకొని పారిపోయాడు. ఓకే, అయితే మర్డర్ చేసింది పాండు కాదు. ఆదిత్యకి మర్డర్కి ఏదో లింక్ ఉంది. ఎవరిని టార్గెట్ చేశారో థింక్ 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 రంగారావు, శివాజీ, అర్జెంట్గా మన పెట్రోలింగ్ కానిస్టేబుల్ ఆదిత్య ఫుల్ డీటెయిల్స్ కావాలి. జాయినింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సార్ 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 ఆదిత్య వాళ్ళ మామయ్య మన స్టేషన్లోనే వర్క్ చేస్తున్నారు సార్. ఇస్ ఇట్? కాల్ ఇట్. ఓకే సార్. మీరు ఆదిత్య మావయ్య? అవును సార్. ఓకే. ఆదిత్యకి పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎవరన్నా శత్రువులు, గొడవలు? ఏమైంది సార్? నథింగ్ టు వరీ. ఇట్స్ ఎ స్మాల్ ఎంక్వైరీ ఫర్ క్లారిటీ. మీరు అడిగే క్వశ్చన్స్కి క్వైట్ ఆపోజిట్గా ఆదిత్య పెరిగాడు సార్. వేరే వాళ్ళతో గొడవ పడే క్యారెక్టర్ అసలు కాదు సార్. చాలా సెన్సిటివ్ పర్సన్. 3 నెలల క్రితం వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ నాన్న పోస్ట్లో జాబ్లో జాయిన్ అయ్యాడు సార్. యాక్సిడెంటా? ఎలా జరిగింది? డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక అన్ఐడెంటిఫైడ్ వెహికల్ గుద్ది చనిపోయాడు సార్. ఓకే. లాస్ట్ 10 to 15 days బ్యాక్ నుంచి ఆదిత్యలో ఇప్పటివరకు మీకు కనిపించని, చూడని ఏదైనా తేడా గుర్తించారా? అది తనలో కానీ తన మాటల్లో కానీ మార్పు రావడం? మొన్న దాదు మర్డర్ జరిగిన రోజు ఓకే, ఆదిత్య బ్యాగ్ మిస్ అయింది అన్నాడు సార్. కానీ ఆ బ్యాగ్ పెట్రోలింగ్ కార్లోనే ఉంది. ఇస్ ఇట్? మొన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్ నేనే అతనికి ఇచ్చాను. నెక్స్ట్ డే ఫోన్ చేసి బ్యాగ్లో ఫైల్ ఉంది, తీసుకుని స్టేషన్కి రా అంటే నేనెప్పుడు బ్యాగ్ తీసుకున్నాను అన్నాడు సార్. ఏదో టెన్షన్ పడుతూ కొంచెం అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడాడు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇందాక దగ్గరే ఉన్నాడు. ఆదిత్య మనీ బ్యాగ్ ఇచ్చాడు అన్నాడు. కానీ ఆదిత్య నేనెప్పుడు ఇచ్చాను అన్నాడు. కానీ ఆదిత్య మావయ్య ఆదిత్యకి బ్యాగ్ ఇచ్చాడు అంటున్నాడు. కానీ ఆదిత్య తీసుకోలేదు అంటున్నాడు. క్వైట్ ఆపోజిట్. రాబరీ జరిగిన రోజు ఆ బ్యాగ్కి, మర్డర్ జరిగిన రోజు ఈ బ్యాగ్కి ఏదో క్లూ దొరికేలా ఉంది. కానీ అంత కన్ఫ్యూజన్గా ఉంది. వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సింది ఆదిత్యనే. రంగారావు సార్. రేపు ఆదిత్య ఫాదర్ కేస్ యాక్సిడెంట్ ఫైల్ నాకు కావాలి. అలాగే ఆదిత్యని ఇంట్రాగేట్ చేయాలి. సార్. సార్ రేపు సీఎం క్యాంప్ ఆఫీస్లో స్పెషల్ మీటింగ్ ఉంది సార్. రేపు అంటే మీటింగ్ అయ్యాక. ఆ దాదు నేనే చంపానని రావత్ మనుషులు నన్ను చంపడానికి వెంటపడుతున్నారు. నేను దాదుని ఎప్పుడు చంపాను, ఎలా చంపాను, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆదిత్య, నేను ప్యాట్రోలింగ్ డ్యూటీలో ఉన్నా. మా ఆడికి పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఫోన్ వచ్చింది. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంపార్టెంట్ ఫైల్స్ కొన్ని స్టేషన్లో ఇద్దామని వెళ్తుంటే నువ్వు దారిలో కనబడ్డావు. మార్నింగ్ కొంచెం స్టేషన్లో ఇచ్చేస్తావా ప్లీజ్? ఓకే అన్నా. ఏంటి టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఏం లేదు. ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ.
జరుగుతుంది? నాకు తెలియకుండా నాతో ఎవరో ట్రావెల్ చేస్తున్నాడు. కంటికి కనిపించకుండా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు నేను చేసింది ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఇవన్నీ అసలు ఎస్, నువ్వే చేశావు. ఇప్పుడు వరకు నీకు తెలియకుండా నీకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఇట్స్ అ షాక్. నీ లైఫ్లో జరిగినవన్నీ చెప్తుంటే నాకే షాకింగ్గా ఉంది. రెగ్యులర్గా స్లీప్ వాక్ అంటే మనకి ఎవరో చెప్తుంటే వినడం లేదా టీవీలో కామెడీగా చూడడం వరకు తెలుసు. జనరల్గా ఇందులో స్లో వేవ్ స్లీప్ అని, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని, స్లీప్ అండ్ డీప్ స్లీప్ అని చాలా స్టేజెస్ ఉన్నాయి. ఈ స్లో వేవ్ స్లీప్లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ స్టేజ్. యూ కెన్ డాన్స్, డూ కుకింగ్, డ్రైవింగ్, బాత్రూమ్కి వెళ్ళడం, నీకు నచ్చిన హీరోలా నచ్చిన పర్సన్లా బిహేవ్ చేయడం, ఎనీథింగ్. అండ్ సో యూ కెన్ డూ ఇన్ దిస్ స్టేజ్. నువ్వు ఫీల్ అయ్యి ఏదైనా చెప్పాలనుకున్నది భయపడి చెప్పలేకపోతే ఈ స్టేజ్లో చెట్టునో పిల్లర్నో ఆ మనిషిలా ఊహించుకుని చెప్పడం చేస్తుంటారు. ఈ స్లీప్ వాక్ స్టేజ్లో మన విన్నది చూసింది గుర్తుపెట్టుకునే పెద్ద మెథడు యాబ్సెంట్. మనకి ఆర్డర్ ఇచ్చే చిన్న మెథడు యాక్టివ్గా ఉంటుంది. అందుకే జీరో మెమరీ. యాక్చువల్లీ పక్క దేశాల్లో ఈ స్లీప్ వాక్లో జరిగినవి చూస్తే నువ్వు షాక్ అవుతావు. ఇతని పేరు ఫాల్టర్, యుఎస్. ఇతనికి స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఇతని వైఫ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందని స్లీప్ వాక్లో తన వైఫ్ని నైఫ్తో పొడిచి తనే ఎస్టీడీ బూత్ నుంచి పోలీసులకి కాల్ చేసి పక్కన పార్క్లో పడుకున్నాడు. పోలీసులు వచ్చారు, చెక్ చేశారు, మర్డర్ జరిగింది. కాల్ వచ్చిన ఎస్టీడీ బూత్కి వెళ్ళారు. పక్కన ఉన్న ఫాల్టర్ని చూసి లేపారు. 1 అవర్ తర్వాత ఫాల్టర్ లేచి షాక్గా నేను ఇక్కడ ఉన్నా ఏంటి, ఈ కత్తేంటి అని షాక్ అయ్యాడు. చేసింది ప్రతిదీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అందరూ చూసి షాక్ అయ్యారు. తను స్లీప్ వాక్లో చేశాడని ప్రూవ్ అయింది. నీ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. నీకు అందరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యి టెన్షన్గా డిస్టర్బ్ అయ్యి నువ్వు దేని గురించి అయితే ఓవర్గా థింక్ చేసావో పడుకున్నాక స్లీప్ వాక్లో చేస్తున్నావు. అర్జున్ నీ ఎమోషన్ కాబట్టి స్లీప్ వాక్లో అర్జున్లా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. ప్రతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు డీప్గా థింక్ చేసి మెంటల్గా డిస్టర్బ్ అయి పడుకున్నాక నీకు నువ్వు చెప్పుకోవడానికి చేసినవే ఈ లెటర్స్ రాయడం, డైరీ రాయడం, వాల్ మీద రాయడం. ఈ రికార్డ్ అయిన ఫుటేజ్లో కూడా ఎవరు చేశారో అర్థం కాక స్లీప్ వాక్లో నువ్వే ప్రాపర్టీస్ పగలు కొడుతూ అరుస్తూ నిన్ను నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. జీరో మెమరీలో ఉంటావు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలీదు. అందుకే మీ మామయ్య నీకు బ్యాగ్ ఇచ్చినా నీకు తెలీదు, నువ్వు బెగ్గరికి బ్యాగ్ ఇచ్చా నీకు తెలీదు. ఈ స్లీప్ వాక్లో రాబరీలో ఇన్వాల్వ్ అనేది నువ్వే, మర్డర్ చేసింది నువ్వే, నీ గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టింది నువ్వే, నీ మామయ్య దగ్గర బ్యాగ్ తీసుకుంది నువ్వే, అర్జున్లా బిహేవ్ చేసింది నువ్వే. ఇవన్నీ నీకు నువ్వు చెప్పుకోవడానికి లెటర్స్, డైరీ, వాల్ మీద రాశావు. కోపంలో ప్రాపర్టీస్ పగల కొట్టింది నువ్వే. ఈ డిసార్డర్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్కి వచ్చే కొద్దీ తగ్గుతుంది. నువ్వు స్లీప్ వాక్లో లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చిన్న చేంజ్ లేకుండా సేమ్ ప్లేస్లో వచ్చి పడుకుంటున్నావు. అందుకే దీని గురించి నీకు తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది. బహుశా ఈ అర్జున్ ఇన్సిడెంట్ తర్వాత నీ వీక్నెస్
మీ అమ్మకి తెలిసినా చెప్పకపోయిండు. నా కొడుక్కి ఒక బలహీనత ఉందని నేను చెప్తే వాడు భయపడుతూ బ్రతుకుతాడు. అదే వాడంతటా వాడు తెలుసుకోగలిగితే జాగ్రత్త పడతాడు. అందుకే అర్జున్ చనిపోయిన తర్వాత వాడు చనిపోయిన విషయంతో పాటు ఆదిత్యకున్న ఒక బలహీనత గురించి కూడా ఆదిత్యకి చెప్పలేదు. ఈ డిసార్డర్కి ట్రీట్మెంట్ లేదు. నీ ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడమే. అండ్ బీ కేర్ఫుల్.